పెళ్లి బాజాలు మోగనున్నాయి. 23వ తేదీ పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా తోపుదుర్తి ఆత్మారామరెడ్డి మనవరాలు రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెద్దన్న తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మొత్తానికి తోపుదుర్తి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అసలు ఏంటి, ఏ విధంగా నిర్వహించబోతున్నారు, ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, అదేవిధంగానే ప్రముఖులు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారంటున్నారు. అసలు ఏంటి సార్ ఇది? మా కుటుంబంలో మా జనరేషన్కి సంబంధించి మా పిల్లల్లో మొట్టమొదటి వివాహం. మా అన్న కుమార్తె మోక్షిత, డాక్టర్ మోక్షితారెడ్డి వివాహము. మేము 14 మంది కజిన్స్, అన్నదమ్ములం అందరము, మా తోపుదుర్తి కుటుంబం యావత్తు అందరూ కూడా కలిసి ఒక పండుగలా నిర్వహిస్తూ ఉన్నది. మా నియోజకవర్గంలోని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ప్రతి ఇంటికి ఆహ్వానం అందజేయడం జరిగింది. అదేవిధంగా మా కుటుంబం అంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ పెళ్లి నిర్వహించాలని కోరడం జరిగింది. ఆయన అంగీకరించడము, ఆయన ఆ రోజు రావడం కూడా జరగబోతోంది. అదేవిధంగా ఇది దాదాపు 60 ఎకరాల ప్రాంగణంలో ద్రాక్షారామానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇక్కడ భద్రం గ్రూప్స్ వారు ఇక్కడ హ్యాంగర్స్ ఏర్పాటు చేయడము, స్టేజ్ అరేంజ్మెంట్స్ చేయడము, ర్యాంపు మరియు భోజనాలకు సంబంధించినటువంటి హ్యాంగర్స్, ఈ మొత్తం ఈ సెటప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ద్రాక్షారామానికి సంబంధించినటువంటి మరొక క్యాటరింగ్ సంస్థ, శంకర్ గారికి సంబంధించినటువంటి క్యాటరింగ్ సంస్థ, దాదాపుగా 50,000 మందికి భోజన ఏర్పాట్ల విషయం ఆ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. వారి కార్యక్రమం కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రావడం జరుగుతుంది. అదేవిధంగా మా బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ పెళ్ళికి రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పెళ్ళి ఘనంగా జరుగుతుందని, ఎటువంటి అపశృతి లేకోకుండా అందరూ కూడా సంతోషంగా వధూవరులను ఆశించి భోంచేసి తిరిగి వెళ్తారని భావిస్తాను. సార్, ఈ భారీ సెట్టింగ్స్ బాహుబలి సినిమాను కూడా తలపిస్తున్నాయి. రాజమౌళి యొక్క బుర్రను కూడా మరోమారు బయటికి తెలిపేటువంటి విధంగా ఈ సెట్టింగ్స్ ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఇంత భారీ సెట్టింగ్స్లు ఏంటి? అసలు ఈ ఎలాంటి ఏర్పాట్లు, అంటే భోజన వసతి కావచ్చు, ఎందుకంటే చాలామంది ప్రముఖులతో పాటు వేలాది మంది వచ్చేటువంటి ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? దీనికి జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇప్పటికే రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. హెలిప్యాడ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. హెలిప్యాడ్ నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. హెలిప్యాడ్ చుట్టూ డబుల్ బ్యారికేడింగ్ కూడా, స్టీల్ బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ర్యాంప్ మీద నడిచి వచ్చి వధూవరులను ఆశీర్వదించి ర్యాంప్ మీద వెళ్ళేటువంటి విధంగా ఒక ర్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. తొక్కిసలాటలు లేకుండా టోటల్గా ఫుల్ బ్యారికేడింగ్తో వచ్చినటువంటి అతిథులకు ఇబ్బంది లేకుండా, జగన్ గారి అభిమానులకు ఇబ్బంది లేకుండా ఫుల్ బ్యారికేడింగ్ తోటి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ ఇక్కడ డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ అనేక మార్లు రావడము, వాళ్ళు స్థల పరిశీలన జరపడము, ఒక అంచనాకు రావడము, దానికి తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని తెలియజెప్పడం జరిగింది. అది ఈ జిల్లా పోలీస్ సిబ్బందే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలని కూడా నియమించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 60-70 వేల మంది వచ్చేటువంటి విధంగా ఒక పరిస్థితి ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సెట్టింగ్స్ ఇవన్నీ అంటారా, గతంలో జిల్లాలో అనేక వివాహ కార్యక్రమాల్లో కూడా ఇటువంటి సెట్టింగ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఏర్పాటు చేస్తాం. సార్, మామూలుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం కూడా చాలా సీక్రెట్గా తన వంతు గడుపుతారు. అట్లాంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదివారం కూడా వచ్చేటువంటి విధంగా ఇక్కడ ఉన్నాయి. ఏంటి అసలు ప్రత్యేక? జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారం పూట ఎక్కడికి వెళ్ళరు అనేది కరెక్ట్ కాదేమో. ప్రాముఖ్యతను బట్టి, అవసరాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకోవడము, అనేక కార్యక్రమాలు ఆదివారం పూట కూడా అటెండ్ కావడం కూడా జరిగింది గతంలో. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా ఆయన వెంట ఉన్నటువంటి కుటుంబంగా మా కుటుంబం పైన ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అనురాగము, ఆపేక్ష వల్ల ఆయన మేము అడగగానే కాదనకుండా రావడం జరుగుతుంది. మోక్షిత తండ్రి రాజశేఖర రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ ప్రత్యేకత ఏంటి? ఏ విధంగా
ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంగా, ఎందుకంటే తోపుదుర్తి కుటుంబంలో మొదటి పెళ్లి అంటున్నారు, ఏంటి సార్? నేను మా కుటుంబంలో మా జనరేషన్లో నేను పెద్ద కొడుకు, పెద్ద అబ్బాయి నేను. నా కూతురు పెద్ద అమ్మాయి అందరికంటే కూడా. ఎందుకు మొదటి పెళ్ళి అని చెప్పనేది ప్రకాష్ చెప్పిన దానికి కారణం అదే. మా అమ్మాయి పెద్ద అమ్మాయి, నేను పెద్ద కొడుకును కాబట్టి మా 14 మంది సోదరుల్లో మా అమ్మాయి పెద్ద అమ్మాయి కాబట్టి మొదటి పెళ్ళి అని చెప్పి చెప్తున్నాం. సార్ ఏంటి సార్, ఒక ట్రెడిషనల్గా నిర్వహించబోతున్నారు అంటున్నారు, అంటే సాధారణంగా సినిమాల్లోనో ఏదో ఇంగ్లీష్ తరహా వాతావరణాల్లో జరిగేటువంటి పెళ్ళిళ్ళు, ఇక్కడ ఈ ట్రెడిషనల్ వాతావరణం అంటున్నారు, ఏంటి? మనం వీఆర్ ఇండియన్స్, హిందూ సాంప్రదాయాన్ని మిస్ అవ్వకూడదని చెప్పిన ఉద్దేశంతోనే ఒక పెళ్లి వాతావరణము, ఒక టెంపుల్ వాతావరణం ఉండాలని ట్రెడిషనల్గానే ఇక్కడ తయారు చేస్తున్నారు. సార్ ఏంటి సార్, ఎంతమంది భోజన సదుపాయాలు ఎట్లున్నాయి? ఏదో దాదాపు ఒక 40 కౌంటర్స్ ఏర్పాటు చేసామంటున్నారు, అసలు ఏంటి ఒక్కొక్క కౌంటర్లో ఎంతమంది? ప్రకాష్ మాట్లాడతారు. భోజనాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి. దాదాపుగా 40 కౌంటర్లు ఏర్పాటు చేస్తూ వడ్డించడానికి 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 కౌంటర్ల వద్ద కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దాదాపుగా కౌంటర్కి 5 మంది, 200 మంది వాళ్ళు ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా తలెత్తకోకుండా, ఎటువంటి కొరత కూడా తలెత్తకోకుండా అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా వాళ్ళను సంతుష్టులను చేసి పంపించడం జరుగుతుంది. ప్రధానమైనగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, తోపుదుర్తి అంటే చందు ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసు సార్. చెప్పండి సార్, ఏంటి సార్ ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకతలు ఏం లేదండి. ఇప్పుడు ఊరి బయట ఇప్పుడు జగన్ గారు వస్తున్నారు కాబట్టి ఈ అనంతపురం పట్టణంలో కళ్యాణపురంలో ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో ఊరి బయట నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించడంలో ఇవన్నీ కూడా మామూలుగా బయట ఇవన్నీ వేయడం, సెట్టింగ్ వేయడం మామూలుగా అందరూ చేసే పనే. దీనిలో ఏదో పెద్ద టాటా బిర్లాలు చేసినారనేటట్లా దీన్ని ఏం లే, సామాన్యులు కూడా చేస్తుంటారు ఇప్పుడు. అయితే మా కుటుంబానికి కూడా దాదాపు ఈ ప్రాంతంలో మా తాతగారి కాలం నుండి ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నుండి దాదాపు 20 ఏళ్ళ కాలంగా మా కుటుంబాన్ని ఆదరించినారు ఈ ప్రాంత ప్రజలు. గెలుపోటములు పక్కన పెడితే మా కుటుంబానికి ఒక వర్గం, అటు తెలుగుదేశం కావచ్చు, అటు తెలుగుదేశం అయితే ఇటువైపు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఒక వర్గం ఈ ప్రాంతంలో మమ్మల్ని 20 ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని అంటే మమ్మల్ని పొట్టన కడుపులో పెట్టుకొని మా మంచి చెడ్డలు చూసినారు. కాబట్టి మా ఈ అవకాశాన్ని, అంటే మా అన్న కూతురు పెళ్లి ఈ అవకాశాన్ని మేమందరూ కూడా గ్రామంలో మాకు ఓటేసిన కార్యకర్త కాటి నుండి, మండల నాయకుల కాటి నుండి, గ్రామాల్లో ఓటర్ కాటి నుండి అందరినీ కూడా ఇదే అవకాశంగా మేము అందరికీ వాళ్ళకి విందు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ మన్నలు పొందాలనే ఒక ప్రయత్నం, వాళ్ళ ఆశీస్సులు పొందాలనే ఒక ప్రయత్నం, వాళ్ళ రుణం ఏదో రూపంలో తీర్చుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారం కష్టంగానే ఉండింది. అయితే ఇక్కడ ఉండే పరిస్థితుల రీత్యా ఆయన రాకపోతే ఇబ్బంది అవుతుందని మేమంతా తెలియజేయడం వల్ల కూడా తప్పకుండా నేను వస్తానని చెప్పడము, తలశీల రామరాజన్ గారు పంపించడము, మరి ఈ కార్యక్రమానికి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే మేము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు నడుపుతున్నాం అనేది మా అభిప్రాయము. ఇంకొకటి, ఈరోజు పత్రికలో అందిన కార్యకర్తలకు కానీ అందని వారికి కూడా ఇదే మా ఆహ్వానంగా మన్నించి మరి ప్రతి ఒక్కరు కూడా మా అన్న కుమార్తె పెళ్లికి అందరూ కూడా తప్పకుండా రావాలని చెప్పి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ పేరున ఇదే మా ఆహ్వానంగా తప్పకుండా అందరు రావాలని చెప్పి ఇదే మా ఆహ్వానంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మరి ప్రతి ఒక్కరు స్నేహితులు, మిత్రులు, మా కుటుంబ శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, అందని వారికి కూడా, పత్రికలు అందని వారు కూడా ఇదే మా ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా మనవి చేసుకుంటాం. సార్, ఒక వీడియో ట్రెండ్ అవుతుంది, పెద్ద ఎత్తున సోదరులంతా కలిసి డ్యాన్స్ చేసినటువంటి వీడియో, ఏంటి ఆ సన్నివేశం ఎలా అనిపించింది మీకు? ఆ సన్నివేశంలో ముగ్గురు ప్రకాష్ రెడ్డి జగన్ గారి మీద ఉన్న అభిమానంతో డ్యాన్స్ చేయడం జరిగింది. అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు పెళ్ళి అంటే కూడా 4 పెళ్ళికి ముందర తర్వాత 5-6 ప్రోగ్రాంలు ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సంగీత్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో మా పెళ్లి కుమార్ని బంధువులంతా కూడా హైదరాబాద్లో ఉండడము, ఆడ సంగీత కార్యక్రమం వాళ్ళ బంధువుల కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. కాబట్టి మేమందరం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళందరూ కూడా చిల్ అవుతూ ఉంటే మా కుటుంబం అందరూ కూడా ఈ ఆనందంలో అందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా తోపుదుర్తి ఇంట జరుగుతున్నటువంటి పెళ్లి బాజాల సంగతి. భారీ సెట్టింగ్లతో అసలు కనివిని ఎరగని విధంగా మొట్టమొదటిసారిగా తోపుదుర్తి కుటుంబంలో జరుగుతున్నటువంటి పెళ్లికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం. అదేవిధంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. అదేవిధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగానే కర్ణాటక, వివిధ ప్రాంతాల నుంచినే కాకుండా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకుంటాం, ఈ విధంగా అయినా మేము వారు మమ్మల్ని గుండెల్లో పెట్టి ఆదరించారు అనేటువంటి విధంగా కూడా తోపుదుర్తి సోదరులు ఈ పెళ్లి నేతృత్వంలో పెళ్లి సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్సీ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.